సెకండ్ టైం. నేను 25సారి సిల్వర్ జూబ్లీ, 25సారి ఇక్కడికి రావడం. ప్రతిసారి పరిక్రమ చేశాను, ప్రతిసారి కూడా చేశాను పరిక్రమ. ఇలా ప్రతి సంవత్సరం చాలామందిని తీసుకొస్తూ గిరిరాజ్ కృప అందరికీ ఇస్తూ ఉన్నాము. నిజానికి అసలు ఈ గోవర్ధన పర్వతం మీరందరూ ఎక్స్పెక్ట్ చేసింది నేను చెప్తున్నాను. ఒక కొండలా ఉంటుంది, మన సత్యనారాయణ సముద్ర కొండలా ఉంటుందేమో అనుకున్నారు అందరూ. నేను ఫస్ట్లో అలాగే అనుకున్నాను, గోవర్ధన పర్వతం అంటే అలాగే ఉంటుందేమో అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చినోడికి ఇలా ఫ్లాట్గా ఇలా ఉంది. కానీ నిజానికి గోవర్ధన పర్వతం ఇప్పుడు కేవలం 24 కిలోమీటర్లు మాత్రమే ఉంది. 28 అంటే ఇంక్లూడింగ్ రాధాకొండ పరిక్రమ కలుపుకొని, రాధాకొండ శ్యామకొండ పరిక్రమ కలుపుకొని అనమాట. అది మొత్తం ఈ పరిక్రమ అంతా చేసాం మేము, రాధాకొండ శ్యామకొండ కూడా. ప్రతిసారి ఏం చేసేవాళ్ళం అంటే గోవర్ధన పరిక్రమ చేసి ఇలా వచ్చేసేవాళ్ళం రాధాకొండ ఎదర నుంచి. మేము ఇప్పుడు ఈసారి రాధాకొండ శ్యామకొండ పరిక్రమ కూడా చేసాం. అసలు ఎందుకు గోవర్ధన ఇలాగే ఎందుకు ఉంది? పూర్వం శ్రీకృష్ణ భగవానుడు ఈ గోవర్ధన పర్వతాన్ని ఎత్తినప్పుడు గోవర్ధన పర్వతం పరిక్రమ ఎంతో తెలుసండి? సుమారు 250 కిలోమీటర్లు ఉండేదండి. 250 కిలోమీటర్లు పరిక్రమ. నిజంగా అంతగానే ఉంటే మన పరిస్థితి ఏమి చెప్పండి? అసలు చేయగలమా మనం? అంటే భగవంతుడు ఎప్పుడు కరుణామయుడు. తన భక్తుల కోసం, నేను ఇందాక ఎవరో చెప్తుంటే మనం ఇంత కష్టపడుతున్నాం కదా ప్రభుజీ చేయడానికి. మరి ఆచార్యులు రోజు పరిక్రమ ఎలా చేసేవారు? ఇక్కడ బాబాజీ ఉన్నారు, మన తెలుగు ఆయనే. ఆయన లాస్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళ ఆశ్రమంలో ఉన్నాము. అంటే అంత రూమ్స్ అవి అంత బాగోవు, జస్ట్ మేము ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఉన్నాం అనమాట. అందువల్ల మీకు అది నేను తీసుకోలేదు, సింపుల్ రూమ్స్ అనమాట అవి. ఆ ఆశ్రమంలో బాబాజీ ప్రతిరోజు ఉదయాన్నే 3 గంటలకి పరిక్రమకి వెళ్ళిపోతారు. 3, 4, 5, 6 కల్లా మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. 4 అవర్స్ మళ్ళీ. ఆయనకి నిత్యం అలవాటు. ఇలా సనాతన గోస్వామి, రూప గోస్వామి వాళ్ళు కూడా 90 ఏళ్ళు వచ్చే వరకు చేస్తూ ఉండేవారంట రోజు. సో నన్ను ఒక ఆయన అడిగారు, మరి ఇలా ఎలా చేయగలుగుతున్నారు, మనమేమో చేయలేకపోతున్నాం కదా. ఒకటి శాస్త్రంలో ఏమని చెప్పబడి ఉందంటే, భక్తులు ఏదైనా కోరుకుంటే భగవంతుడు దాన్ని చిన్నగా చేసేస్తాడు, చిన్నగా చేసేస్తాడు. అలాగే భక్తుడు పరిక్రమ చెయ్యాలి అనుకునేటప్పుడంట భూమాత ఒక శుద్ధ భక్తుడు నా మీద కాలు పెట్టి గోవర్ధన పర్వతాన్ని పరిక్రమ చెయ్యాలి అనుకున్నాడు కాబట్టి భూమాత తగ్గిపోతుందండి, కుచించుకుపోతుందంట, చిన్నగా అయిపోతుందంట. అందుకు చాలా సులభంగా చేయగలుగుతారు. అందుకే మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, భగవన్నామం చెప్పుకుంటూ చక్కగా మధ్యలో, అంటే ఈరోజు మన అంజలి, ఏం పేరమ్మా? అంజలి మాతాజీ. మీ పేరు? అంజనీ మాతాజీ. తర్వాత ఇంకొక మాతాజీ ఉన్నారు, మాధవి మాతాజీ ఉన్నారా? సో వాళ్ళు చేశారు. ఈ పిల్లలు ఇద్దరు, వీళ్ళ వయసు ఎంత చెప్పండి? చిన్న. ఈ మాతాజీ చేశారు, జానకి మాతాజీ చేశారు. పిల్లలు, చిన్న పిల్లలు ఇద్దరు చేశారు. మామూలుగా మనం భగవన్నామం చెప్పకుండా మేము మధ్యలో కీర్తనలు చేశాము, ఆ ప్రదేశాలను వివరించడం, మళ్ళీ మీకు కూడా వివరించి చెప్పాను. నేను ఆడియో రూపంలో మీకు వివరించాను, వీళ్ళకి చెప్పాను. ఇలా చక్కగా ఆ లీలా స్థలాలన్నీ వివరించుకుంటూ ఇలా చేయడం వలన అసలు అలసట అనేటువంటిది లేదు. ఇప్పుడు పెయిన్స్ వస్తున్నాయి, కానీ అక్కడ అసలు అలసట అనేటువంటిది లేకుండా పోయింది. ఇంకా మేము ఇంకొక 7 కిలోమీటర్లు ఉందనగా భయంకరమైన ఎండ అయినా సరే ఆ అలసట తెలియలేదు. భగవంతుడు అలా చేశాడు. కాబట్టి ఆధ్యాత్మికత మనలో ఉంటే ఏదైనా సాధ్యమే. అభక్తులకి ఇవేమి నచ్చవు. అభక్తులకి ఎలా ఉండాలంటే, చూసామా
నిద్రపోయామా, వచ్చి రూమ్కి తిన్నామా, అయిపోయింది, వెళ్ళిపోయింది. అంటే నేను ఎప్పుడు అంటే మీరు మళ్ళా నాతో యాత్రకు వచ్చినా రాకపోయినా నా పద్ధతి ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక్కసారి మీరు బృందావనానికి వచ్చారంటే నాలా మళ్ళా రాలేరు కదా మీరు. నేనైతే ప్రతి సంవత్సరం వస్తాను, సంవత్సరానికి 2 సార్లు కూడా వస్తాను. నేను ఇప్పుడు వచ్చానా, నాకు ఇప్పుడు చాలా బాధ వచ్చేస్తుంది, బృందావనాన్ని వదిలేస్తున్నావు రేపని. మళ్ళా నాకు కార్తీకంలో వచ్చేయాలని ఉంది నాకు. సో నేను వచ్చేయచ్చు కార్తీకంలో మళ్ళీ వచ్చేస్తాను కూడా. కార్తీకంలో లేదంటే మన కార్తీకంలో, ఇక్కడ కార్తీకం పౌర్ణమి నుంచి స్టార్ట్ అవుతుంది, లేదా మన కార్తీకంలో వచ్చేయచ్చేమో. కాబట్టి నా పద్ధతి ఎప్పుడు ఎలా ఉంటుందంటే, వచ్చిన వాళ్ళందరికీ పూర్తిగా అన్నీ చూపించాలనేటువంటి కోరిక. అంటే మీలో అనిపించవచ్చు కొంతమందికి, ఎందుకు ఇవన్నీ తిప్పుతున్నారు, మనకు అవసరమా ఇలాంటివన్నీ కూడా అనిపించవచ్చు. నాకు తెలుసు, నాకు ఇక్కడ చెప్తాడు కృష్ణుడు. అనిపించిందో లేదో అనిపించవచ్చు. మీకు నచ్చినా నచ్చకపోయినా నాకు డబ్బులు ఇచ్చారు కాబట్టి, నాతో వచ్చారు కాబట్టి మీకు పూర్తిగా చూపించడం నా బాధ్యత. చాలా టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, సఫిషియెంట్గా వాళ్ళు మధ్యాహ్నం వరకు తిప్పేసి మధ్యాహ్నం నుంచి ఇంకా కంప్లీట్ రెస్ట్ ఇచ్చేస్తారు. కానీ మనం వచ్చింది చూడడానికే కదండి, కంటి నిండా చూడడానికే కదా. మళ్ళీ ఒకసారి రాగలరా ఇలాంటి ప్లేసెస్కి, చూడగలరా? మీరు ఎవరితో వచ్చినా కూడా ఇవేమీ చూపించరు. ఈవెన్ ఈరోజు నేను ఇవన్నీ ఫొటోస్ వీడియోస్ పెడుతుంటే ఒక డివోటీ ఫోన్ చేసి, ఎన్ని రోజులు పెట్టారు ప్రభు యాత్ర అని అడిగారు. వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తున్నారనమాట. అన్నీ కలిపి 6 రోజులు అండి యాత్ర, అన్నీ కలిపి 6 రోజులు. అంటే బృందావనంలో 3 రోజులే ఉన్నారు. ఒక రోజు బృందావనం, ఒక రోజు గోవర్ధనం, అయిపోయింది, ఇంకేం లేదు. 6 రోజులు ఏం చూడగలుగుతాం? ఎంత తీసుకున్నారంటే ఇంతే మళ్ళా. సో ఒక్కసారి మీరు బృందావనానికి వచ్చారంటే అన్నీ చూపించాలి, అన్నీ చూడాలి. ఎందుకంటే ఇవి చాలా పవిత్రమైనటువంటి ప్రదేశాలు, చాలా పవిత్రమైనటువంటి ప్రదేశాలు. సో కాబట్టి మీకు అందరికీ చూపించాల్సిన బాధ్యత నాది. కాబట్టి నేను అన్నీ సంతృప్తిగా, అంటే మీకు అందరికీ మరి ఆనందాన్ని ఇచ్చేయో లేదైతే తెలియదు నాకు, కానీ అవన్నీ చూపించాల్సిన బాధ్యత నాది కాబట్టి అవన్నీ చూపించాను. మీకే కాదు, చాలా మందికి ఆ ఫీల్ వస్తూ ఉంటుంది అనమాట. నేను అలిసిపోలేదు, ఇంకా 6 రోజులు ఉందామంటే ఉందాం. ఎలాగో టికెట్స్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదంట. సో మీ అందరి భావన గోవర్ధన్ ఇలా ఉండాలి కదా, ఏంటి ఇలా ఉంది, ఒక అనకొండ పాములా ఉంది ఇంత పొడుగ్గా అనుకుండొచ్చు. నిజానికి అసలు గోవర్ధన్ ఎందుకు ఎలా ఉంది అంటే, గోవర్ధన్ యొక్క రూపం పైనుంచి మనం చూస్తే ఎలా ఉంటుందంటే, ఒక నెమలి ఎలా పొడుగ్గా ఉంటుందో ఆ నెమలి తన యొక్క ముఖాన్ని ఇలా తిప్పి బొడ్డులో పెట్టుకుంటే ఎలా ఉంటుందో గోవర్ధన పర్వతం అలా ఉంటుంది అనమాట. బొడ్డులో పెట్టుకుంటే అది గోవర్ధన పర్వతం యొక్క షేప్. అసలు ఈ గిరిరాజు ఎందుకు ఇలా వచ్చారు? పూర్వం ఇక్కడ ఉండేవాడు కాదు. సాల్మాన ద్వీపం మీరు గూగుల్లో కొట్టి చూడండి. అసలు సాల్మాన ద్వీపం ఎక్కడ ఉంది అంటే ప్రస్తుతం ఉన్న చైనాలో ఉంది. మన భారతదేశంలో ఉత్తరాన ఉన్నటువంటి హిమాలయాలు చైనా వరకు విస్తరించి ఉన్నాయి. ఇదంతా భరతఖండమే. భరతఖండే భరతవర్షి అంటాం కదా మనం సంకల్పంలో. భరతఖండంలోనే భాగమే ఇదంతా కూడా. ఈ సాల్మాన ద్వీపంలో ఉండేది. పూర్వం పులస్యముని అనేటువంటి ఒక ఋషి వారణాసిలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఈ వారణాసి ఎలా ఉండేది అంటే, వారణాసి ఏ విధంగా ఉండేదంటే, అప్పుడులోనే భక్తులు తాకిడి విపరీతంగా ఉండేది. ఇప్పుడు ఇంకా భయంకరం ఎక్కువైపోయింది కదా.
ఒక 20 ఏళ్ల క్రితం నేను బృందావనానికి వచ్చినప్పుడు చాలా ప్రశాంతమైన వాతావరణం. ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఈ పెద్ద పెద్ద వెహికల్స్ ఇవేమీ లేవు. గుర్రబండ్లు కూడా తిరిగాయి అనమాట ఒక 20 ఏళ్ల క్రితం. ఇప్పుడు అంతా మారిపోయింది. సో అయితే ఈ పులస్త్యముని తపస్సు చేసుకుంటే ఈ భక్తులు తాకిడి ఎక్కువైపోయి, డిస్టర్బెన్స్ బాగా ఎక్కువైపోయి ఆయన ఇక్కడ నాకు తపస్సుకి సెట్ అవ్వదు, అందుకని ఇక్కడ నుంచి నేను హిమాలయాలకు వెళ్ళిపోతానని హిమాలయాలకు వెళ్ళిపోయాను. హిమాలయాలకు వెళ్ళిపోతే ఆ హిమాలయాల్లో ఈ సాల్మాన్ ద్వీపం అనేటువంటి ప్రదేశానికి వెళ్తే అక్కడ హిమవంతుడు పర్వతరాజు అన్నమాట ఆయన. ఆ పర్వతరాజు ఇటువంటి గొప్ప పులస్యముని లాంటి గొప్ప వ్యక్తి, సాధువు నా దగ్గరికి వస్తున్నారంటే ఎంత అదృష్టవంతుడు నేను. కాబట్టి ఆయనకి మంచి సపర్యలు చేయాలి అని చెప్పి ఆయనకి ఎదురు చూస్తూ ఉన్నారు. పులస్యముని వచ్చారు. పులస్యముని వచ్చిన తర్వాత పులస్యమునికి చెప్తున్నారు, స్వామి ఇక్కడికి రావడానికి మీకు కారణం ఏమిటి అంటే, అమ్మ ఏంటమ్మా ఏమైంది డిస్కషన్ ఏంటి? ఎప్పుడు నేను ఉపన్యాసం చెప్పినప్పుడే డిస్కషన్ పెడతానండి. రికార్డ్ అవుతుందా? ఓకే. అయితే అంటే ఏం కాదు, ఫ్లో పాడైపోద్ది అంతే. మంచి స్టోరీ కదా, ఆ ఫ్లో పాడైపోద్ది, వినే వాళ్ళ అటెన్షన్ పోతుంది, ఎందుకంటే మీరు స్టేజ్ మీద ఉన్నారు కదా. అయితే పులస్యముని ఆయన దగ్గరికి, హిమవంతుడి దగ్గరికి రాగానే హిమవంతుడు మీకేం కావాలి అని అడిగితే, నేను తపస్సు చేసుకోవడానికి ఒక మంచి ప్రదేశం కావాలి అన్నారు. అయితే నేను తీసుకెళ్తాను రండి అంటే చుట్టూ మంచు కొండలే, కానీ ఒకే ఒక్క ప్రదేశం ఎలా ఉంది అంటే పచ్చని పర్వతం, ఎంతో సుగంధభరితమైనటువంటి పుష్పాలు సువాసన వెదజల్లుతూ ఉన్నాయి. అలాగే వనమూలికలతో కూడుకునేటువంటి ఆ పర్వతాన్ని చూసి, అది రాత్రి సమయంలో ఆ మినుగురు పురుగుల కాంతి వజ్రంలా మెరిసిపోతూ ఉందంట. ఆ ప్రదేశాన్ని చూసి నాకు ఇదే ప్రదేశం కావాలంటే ఆ ప్రదేశం పైకెక్కి ఆయన తపస్సు చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే పులస్త్యముని వర్ణిస్తూ ఉన్నాడు, ఈయన ఎవరు అంటే నా కుమారుడు, ఆయన పేరు గోవర్ధనుడు అన్నాడు. చాలా ఆనందించాడు. పులస్త్యముని తపస్సుకి తగిన ఫలితం లభించింది. అప్పుడు పులస్త్యముని ఆ యొక్క పర్వతాన్ని వర్ణిస్తుంటే హిమవంతుడు చాలా ఆనందపడిపోయి, స్వామి మీకేం కావాలో అది ఇచ్చేస్తాను, తీసుకోండి అన్నాడు. పులస్త్యముని అడిగాడు, నాకేం వద్దు, ఈ వారణాసిలో ఉంటున్నాను, చాలా ఇబ్బందిగా ఉంది, భక్తులు తాకిడి ఎక్కువైపోయింది, తపస్సు చేయడానికి నాకు మంచి ప్రదేశం లేదు, నీ కుమారుడైనటువంటి గోవర్ధనుడిని నాకు ఇచ్చినట్లయితే ఈయన్ని గంగానది మధ్యలో పెట్టుకొని నేను తపస్సు చేస్తాను ఆయన మీదకి ఎక్కి అన్నాడు. గంగానది మీదకి ఎక్కి గంగానది మధ్యలో పెట్టుకుంటా అన్నాడు. అక్కడికైతే ఎవరు రారు అని. అప్పుడు పులస్త్యముని చెప్పినటువంటి కోరికకి హిమవంతుడు చాలా బాధపడిపోయాడు. తన కుమారుడిని ఎలా ఇవ్వాలి? మనందరికీ తెలుసు, శ్రీరామచంద్ర వైభవంలో, రామాయణంలో విశ్వామిత్రుడు అరణ్యానికి పంపమని శ్రీరామచంద్రుడిని, రామలక్ష్మణుని అడిగితే ఆయన ఎంత బాధపడిపోతాడు? మళ్ళీ తిరిగి రావడానికి వచ్చేదే కదా, ఆయన బాధపడిపోతాడు. మరి ఆ విధంగా పులస్త్యుడు ఇంకా మళ్ళీ పంపించాడు కదా గోవర్ధనుడిని అని ఇంకా బాధపడిపోతున్నాడు. అయితే పులస్త్యుడు ఆలోచించి, తప్పకుండా ఇస్తాను స్వామి, కానీ 2 కోరికలు, ఆ 2 విషయాలు చెప్పాలి మీకు. ఒకటి, మీ అంతటా మీరు చేతిలో ఎత్తుకోవాలి, వస్తే తీసుకెళ్ళండి అన్నాడు. రెండవది, మీరు ఎక్కడ దించితే అక్కడ ఉండిపోతాడు ఆయన, ఎక్కడ దించితే అక్కడ ఉండిపోతాడు. సరే అదెంత, నేను చాలా సులభంగా తీసుకెళ్తాను అని చేతిలో ఎత్తేసుకున్నాడు. రెండవది, ఇంత ఎత్తిన వాడిని నేను ఎక్కడ దించుతాను, ఇంకెక్కడ దించను కదా అనుకొని బయలుదేరిపోయాడు. అసలు ఇదంతా ప్లాన్ ఎవరిది? కృష్ణుడి ప్లాన్. కృష్ణుడు గోవర్ధన పర్వతంలో సాల్మాన ద్వీపంలో ఉంటే మనం ఎక్కడికి పోవాలి పరిక్రమ చేయడానికి? అసలు
మానస సరోవరానికి వెళ్ళడమే కష్టంగా ఉంది, అలాంటిదే సాల్మాన ద్వీపం అంటే ఇంకెంత కష్టంగా వెళ్ళిపోవాలి. అందుకని చాలా కష్టం. కాబట్టి కృష్ణుడి యొక్క కోరిక ఏంటంటే, రాధారాణి కోరిక, కృష్ణుడి కోరిక. రాధారాణి ఏం చెప్పింది, ఇక్కడ అవతరించాలి అంటే మూడు విషయాలు కావాలన్నది. ఏమిటా మూడు? వ్రజభూమి. మరి ఇక్కడ ఆల్రెడీ యమున పుట్టేసింది, వ్రజభూమి కూడా ఉంది ఇక్కడ. మరి ఇంకెవరు ఉండాలి? మరి గోవర్ధనుడు అక్కడ ఉంటే అసలు రాధారాణి వస్తుందా? రాధాకృష్ణుడు లీలలు జరుగుతాయా? జరగవు కదా. అందుకు గోవర్ధనుడు పులస్యముని ఒక ఆయుధంగా చేసుకున్నాడు. పులస్యముని ఎత్తుకొని వచ్చేస్తున్నాడు గోవర్ధన పర్వతాన్ని. కరెక్ట్గా తీసుకొని వచ్చేసే సమయానికి సంధ్యా సమయం అయిపోయింది. సంధ్యా సమయానికి ముందే, సంధ్యా సమయం కూడా కాదు, సంధ్యా సమయం అంటే పూర్వం ఎలా ఉండేదంటే రాత్రి ప్రయాణాలు ఎవరు చేసేవారు కాదు. అక్కడ తెల్లవారు బయలుదేరాడు, రాత్రికల్లా గంగకి వచ్చేయాలి. కానీ గోవర్ధనుడు ఏం చేశాడంటే మధ్య సమయం వచ్చే సమయానికి పులస్యముని కడుపులో గడబెడ వచ్చేలా చేసేసాడు. ఇంకా అది వస్తే ఎవడాపుతాడు చెప్పండి? అది వస్తే ఏమైనా సరే పెళ్లిలోంచి పెళ్లి కొడుకోళ్ళు వేసి వెళ్ళిపోతాడు. ఇంకో ముహూర్తం ఏదైనా చూసుకోండి స్వామి అంటే మరి ఏం చేయగలం చెప్పండి? ఇంకా పులస్యముని ఏం చేశాడంటే, ఏదో చెప్పాడు ఆయన, నేను పర్వతాన్ని దించుతాను, ఎత్తుకున్నవాడిని మళ్ళా తీసుకొని పెద్దలేనా అనుకొని పర్వతాన్ని ఎక్కడ పెట్టేశాడు? వ్రజభూమిలో పెట్టేశాడు పర్వతాన్ని. చుట్టూ యమున నది ఉంది, కాలకృత్యాలకి వెళ్ళి వచ్చేసాడు. ఈ లోపల సంధ్యా సమయం అయిపోయింది. ఎంత ప్రయత్నం చేసినా పర్వతాన్ని ఎత్తలేకపోతున్నాడు. సంధ్యా సమయం అయిపోయింది. ఇంకా సంధ్యలో బయలుదేరడానికి లేదు. రేపు ఉదయం బయలుదేరుదాం అనుకున్నాడు. రేపు ఉదయం ప్రయత్నించినా అది కదల్లా. అప్పుడు చాలా కోపం వచ్చింది. దీని అంతటికీ కారణము ఎవరు అంటే ఈ గోవర్ధనుడు. ఈ గోవర్ధనుడు ఇలా చేస్తాడా అని చెప్పి గోవర్ధనుడిని శపించేశాడు. ఎవరు? పులస్యముని. ఏమని చెప్పించాడంటే, ఈ రోజు నుంచి నువ్వు ఆవగింజంత పరిమాణం తగ్గిపో రోజుకి అన్నాడు. హిమాలయ పర్వతాలలో అతి ఎత్తైన శిఖరం ఏమిటి అంటే గోవర్ధన శిఖరము. ఈ ఎవరెస్టు లేదంటే కైలాస పర్వతము ఇవేమీ కాదంట, ఇవన్నీ చిన్న చిన్నవంట. అంత ఎత్తైన పర్వతం ఆకాశంలో ఉండేదంట. అలాంటి ఎత్తైన పర్వతాన్ని ఆయన శాపం మూలంగా రోజుకి ఆవగింజంత పడిపోయింది. అలా గోవర్ధన పర్వతం ఇక్కడికి వచ్చేసింది. వచ్చేసిన తర్వాత కృష్ణావతారం వచ్చింది. కృష్ణుడు వయసు కూడా వచ్చింది. ఆయన ఇంట్లో ఒకరోజు చక్కగా అటు ఇటు అందరూ తిరుగుతున్నారు, తోరణాలు కడుతున్నారు, పూజలు చేస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, తినుబండారాలు తయారు చేస్తున్నారు, అవి చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు. అంతా హడావిడిగా ఉంది. కృష్ణుడిని ఎవడు పట్టించుకోవట్లా. కృష్ణుడేమో అందరిని అడుగుతున్నాడు, ఇక్కడ ఏం జరుగుతుందా, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అంటాడు. అందరూ కూర్చో, నీకేం తెలుసు, నీకేం చెప్పాలి, నీకేం అర్థం కాదు. చిన్నపిల్లలు అడిగితే ఏం లేదులే కూర్చో అంటాం కదా, అలా కృష్ణుడికి అందరూ సమాధానం చెప్తారు. ఇలా కాదు, ఎవరిని అడగాలి, ఎవరిని అడిగితే పర్ఫెక్ట్గా చెప్తాడని చెప్పి నందబాబా దగ్గరికి వెళ్ళి, ఏ నందబాబా అన్నాడు. వీడు నన్ను తండ్రిని నందబాబా అని పిలుస్తున్నాడు, ఏం జరుగుతుంది ఇక్కడ నాకు చెప్పాలన్నాడు. అంతే. వెంటనే నందబాబా అన్నాడు, మనకి వర్షాలు ఇస్తున్నాడు కదా ఇంద్రుడు సకాలంలో, అందుకని ఇంద్ర పూజ చేస్తున్నావు, దానికి హడావిడి. కృష్ణుడు వెంటనే ఏమన్నాడంటే, ఇంద్ర పూజ చేస్తున్నారా, వర్షాలు ఇస్తున్నాడా ఇంద్రుడు? ఎవడు చెప్పాడు మీకు వర్షాలు ఇస్తున్నాడని అని చెప్పాను. అంటే అప్పుడు మరి ఎవరిస్తున్నారు వర్షాలు అని కృష్ణుడు నందమహారాజు అడిగితే, మన వర్షానికి కారణం ఏమిటంటే రెండు వస్తువులు. ఒకటి ఆవు, రెండోది గోవర్ధనుడు. ఎందుకు ఆవు అంటే ఆవు చక్కనైనటువంటి క్షీరాన్ని ఇస్తుంది. ఆ ఆవు క్షీరాన్ని ఇవ్వడానికి కారణం ఎవరంటే గోవర్ధనుడిపై పచ్చనైన పచ్చిక మొలుస్తూ ఉంది, రుచికరమైన సువాసన. నేను చెప్పాను కదా 5 ఆవులు ఎటువంటి గడ్డిని తిన్నాయి, అటువంటి సువాసన వెదజల్లేటటువంటి గడ్డిని ఇస్తూ ఉన్నాయి. ఆ గడ్డిని మన ఆవులు తింటూ ఉంటే ఆ ఆవుల నుంచి వచ్చినటువంటి క్షీరము, ఆ క్షీరాన్ని మన గోపికలు
పెరుగుగా మారుస్తే, ఆ పెరుగుని చిలికి వెన్న తీస్తే, ఆ వెన్న నుంచి నెయ్యి తయారు చేస్తే, ఆ నేతిని మన పెద్దవాళ్ళందరూ యజ్ఞాలు చేస్తూ ఉంటే, ఆ యజ్ఞం నుండి వచ్చినటువంటి ధూమము మేఘముగా మారితే, ఆ మేఘములన్నీ కూడా గోవర్ధన పర్వతాన్ని తాకి వర్షం కురుస్తుంటే, మధ్యలో ఇంద్రుడు ఏం చేశాడు? కృష్ణుడు ఒక మాట అన్నాడు. అసలు ఇంద్రుడు ఎవరో తెలుసా నీకు? ఇంద్రుడు ఎవరంటే, కృష్ణుడు ఏదో ఊరికినే చిన్నపిల్లవాడు సరదాగా చెప్పలా, శాస్త్రము నుంచి కొటేషన్స్ వాడాడు. శాస్త్రంలో ఇలా చెప్పబడి ఉంది, ఇలా చెప్పబడి ఉంది. ఆ వెంటనే అక్కడ ఉండే పురోహితులు బ్రాహ్మణులందరూ చెక్ చేసుకుంటున్నారు. ఋగ్వేదంలో ఏముంది, సామవేదంలో ఏముంది, యజుర్వేదంలో ఏముంది, అధర్వణ వేదంలో ఏముంది అని చెప్పి చూస్తే నిజమే, కృష్ణుడు చెప్పింది కరెక్టే. ఇంద్రుడు ఎవడో తెలుసా? మన అనకాపల్లికి ఉదయాన్నే నీళ్ళు వస్తాయి. ఎవరు ఇస్తున్నారు నీళ్లు? కుళాయిలు వస్తాయి మీ అందరికీ. ఎవరు ఇస్తున్నారు నీళ్లు? మున్సిపాలిటీ వాడు ఇస్తున్నాడు, అంతే కదా. అక్కడ ఒకడు ఉంటాడు కదా, ఎవడు ట్యాంకుల దగ్గర ఒకడు వాల్ తిప్పేవాడు ఉంటాడు కదా, వాడు ఇస్తున్నాడా? మీరు మున్సిపాలిటీకి పన్ను కడుతున్నారు కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు. పన్ను కట్టకపోతే కట్ చేస్తాడు. అలా కాదండి, నాకు ఈయనే వాల్ తిప్పుతాడండి రోజు, ఈయనే నాకు దేవుడు. ఇంద్రుడు ఎవరంటే వాల్ తిప్పేవాడు, అంతే. ఇంద్రుడికి ఆ శక్తిని ఎవరిస్తున్నారు? ఆ కృష్ణుడు ఇస్తున్నాడు. అంటే నేనే ఇస్తున్నానని క్లియర్గా కృష్ణుడు చెప్పకుండా ఇలా గోవర్ధనుడు ఇస్తున్నాడు అని చెప్తున్నాడు. ఆ యజ్ఞంలో కూడా ఆ యజ్ఞ శేషాన్ని, యజ్ఞ ఆహుతుల్ని దేవతలు తీసుకున్నారు, భగవంతుడు తీసుకున్నాడు. తీసుకోగా వాళ్ళకి నచ్చి వర్షాన్ని ఇస్తున్నారు. ఆ వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? కృష్ణుడి దగ్గర నుంచి వస్తున్నాడు. అదే చెప్తాడు కృష్ణుడు భగవద్గీతలో. అహం సర్వస్య ప్రభువు అని ఒక శ్లోకంలో చెప్తాడు. ఈ సమస్త సృష్టికి ప్రభువుని నేను అంటాడు. తర్వాత దైవిశేష గుణమయ్యి మమ మాయా ధృత్యయ అంటాడు. ఈ జగత్తులో ఉండేటువంటి సర్వ విధములైనటువంటి మాయ అంతా కూడా నా మాయ, నా నుంచే ఇది నడుస్తుంది అని కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు. కాబట్టి మీరందరూ ఏం చేస్తారంటే, ఇక నుంచి ఇంద్ర పూజ మానండి. నందమహారాజు అన్నాడు, లేదు 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 మనలాగా, నేను అది చేస్తాను ఇది చేస్తాను అన్నాడు. వెంటనే కృష్ణుడు అన్నాడు, అది చేయడానికి ఇది చేయడానికి కుదరదు అన్నాడు, అంతే. అది ఇది అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం ఎలా ఫీల్ అవుతాం అంటే, నేను ఎన్నాళ్ళు దుర్గాదేవి భక్తుడిని, ఇప్పుడేమో కృష్ణ భక్తుడిగా మారిపోతే దుర్గాదేవి నన్ను సోలంతో పొడి చేస్తుందేమో అనుకుంటా. ఏమండి, మనకుంటాయి అటువంటి భావనలు, అటువంటి ఫీలింగ్స్. దేవతలు అంటే చాలా ఉత్తమమైన వాళ్ళు, ఉన్నతమైన వాళ్ళు. వాళ్ళకేమి వీడు నన్ను పూజించట్లేదు కాబట్టి వీడికి పూట భోజనం కట్టం ఉండదు, అలాగేం ఉండదు. వాళ్ళందరూ ఇంకా భగవంతుడు దేవదేవుడైనటువంటి కృష్ణుడిని సేవిస్తే ఇంకా ఆనందిస్తారనమాట. అందుకని మేము శివాలయానికి వెళ్ళామనుకోండి, చాలా మంది అంటారు ఈ శివ భక్తులకి విష్ణు భక్తులకి పడదు. నన్ను అడుగుతారు చాలా మంది, ఏమంటే మీరు శివాలయానికి వెళ్తారా అని అడుగుతారు. వెళ్తాం. వెళ్ళి ఏం కోరుకుంటాం? కృష్ణ భక్తిని ప్రసాదించు అంటాం, అంతే. ఆయన అనుకుంటాడు, అమ్మయ్య పొద్దున్న నుంచి ఈ పనికిమాలిన కోరికలు వెళ్ళాక చచ్చిపోతున్నారు బాబు, వీడు ఒక్కడే మంచి కోరిక కోరుకున్నాడు అనుకుంటాడు శివుడు. అందరూ శివుడిని ఏం కోరుకుంటారు? మాకు అది కావాలి ఇది కావాలి. కానీ శివుడు అనుకుంటాడు, మంచి కోరిక ఎవడు కోరుకుంటున్నాడో చూస్తాడు. అప్పుడు కృష్ణుడు ఒప్పుకోలా, మీరు గోవర్ధన పర్వతాన్ని సేవించాల్సిందే అన్నాడు. అప్పుడు గోవర్ధన పర్వతాన్ని సేవిస్తూ ఉన్నారు. ఏం చేయాలి? సేవించాలంటే ఏం లేదు, సులభం. మంచి పిండి పదార్థాలు, పిండి వంటలన్నీ తెచ్చిపెట్టండి, అన్నీ తెచ్చిపెట్టండి. అమ్మ వెళ్తారా? పర్లా టైం ఉంది, ఇంకా టైం ఉంది మీకు. మంచి పిండి పదార్థాలు, పిండి వంటలు అన్నీ తెచ్చిపెట్టండి. అన్నీ గోవర్ధనుడికి పెట్టండి అన్నారు. అప్పుడు గోవర్ధనుడికి పెడితే గోవర్ధనుడు నేరుగా వచ్చి ఇలా చేతితో తింటున్నాడంట. ఎక్కడ తింటున్నాడో తెలుసా? మీకు పొద్దున్న నేను చెప్పానో లేదా, విన్నారో? ఎంతమంది విన్నారు? అనియోర్ అనే ఒక విలేజ్ ఉంది, విన్నారా ఆడియో? ఆ విలేజ్ లోంచి చెయ్య, అక్కడ పర్వతం కనిపిస్తుంది, ఆ పర్వతంలోంచి చెయ్యి బయటకు వచ్చి నేరుగా తినేస్తున్నాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, నీ ఇంద్రుడు ఎప్పుడైనా తిన్నాడా ఇలాగా? సార్ నేను చెప్పిన గోవర్ధనుడు ఎలా తిన్నాడో అని చెప్పి కృష్ణుడు చెప్పాడు. అప్పుడు గోవర్ధనుడు అన్ని తినేశాడు. అనియోర్ 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 అంటున్నాడు. అంటే ఏం అర్థం కాలేదు. అనియోర్ అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అని. అప్పుడు
కృష్ణుడు బలరాముడి దగ్గరికి పంపించాడు. బలరాముడు గురువు. మరి మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే గురువు దగ్గరికి చర్చించాలి. పక్కన వాడికి వెళ్ళి అడిగామనుకోండి, మీకు 50 కేజీలు కష్టాలు ఉంటే ఈవిడికి 100 కేజీలు ఉంటాయి, అది తెచ్చి మీరు ఎత్తున పెడేస్తారు. అది అందుకు మనం గురువు దగ్గరికి వెళ్తే మన కష్టాలన్నీ తీసి పడేస్తారు. కష్టాలన్నీ తీసి పడేస్తారు గురువు. కాబట్టి అందుకని చూడండి, రాజులు కూడా రాజగురువులు ఉండేవారు. రాజగురువు ఏం చెప్తే అది వినేవారు. అనేవారంటే ఆవిడ బలరాముడు చెప్పాడు, ఒక తులసి దళాన్ని పెట్టండి ఆయన చేతి మీద. ఆ తులసి దళం ఇలా తిన్నాడు, హే అన్నాడు, అయిపోయింది. ఇంకా ఆకలి తీరిపోయింది అంతే. అప్పటి నుంచి గోవర్ధన పూజ జరుగుతుంది ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా. చాలా అద్భుతంగా గోవర్ధన పూజ రోజు ఎలా ఉంటుందని, మనం ఇప్పుడు ఎదురుగా గోవర్ధనే ఉన్నది. పర్వతం కనబడలేదు కానీ లోపలికి ఉంది పర్వతం. ఎదురుగా గోవర్ధన ఎదురుగానే, మీకు చాలా బాగుంటుంది చూడడానికని ఎదురుగా తీసుకున్నాం మనం. గోవర్ధన ఎదురుగా తీసుకున్నాం రూమ్ మనం. ఇది ఈ రోడ్డు అంతా కూడా మొత్తం ఒక పచ్చని ఆకులు పరిచేస్తారు మొత్తం. ఈ పచ్చని ఆకుల మీద నైవేద్యాలు పెడతారు. ఎక్కడ ఇంకా ఎవరు బైకులు కార్లు వెళ్ళేది లేదు. ఇంకా విపరీత లక్షలాది భోగ నైవేద్యాలు అనమాట. ఎవరు ఎన్ని కావాలితే ఒక లారీ తీసుకొచ్చి మీరు వేసుకెళ్ళిపోవచ్చు. స్వీట్లు అన్ని ప్రసాదాలు ఉంటాయన్నమాట. అన్ని ప్రసాదాలు లక్షలాది మంది వచ్చి నైవేద్యాలు పెడతారన్నమాట. అంత అద్భుతంగా గోవర్ధన పూజ జరుగుతుంది. ఆ విధంగా గోవర్ధనుడు ఇక్కడికి వచ్చాడు. మనం ఎంతో అదృష్టవంతులము. ఆ గోవర్ధన పర్వతం మన ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్తే ఆ వైకుంఠ లోకంలో ఉండేటువంటి వైకుంఠ ద్వారపాలకులు ఏమడుగుతారు తెలుసా? గోవర్ధన పర్వతాన్ని నువ్వు చూసావా లేదా, పరిక్రమ చేసావా లేదా అని క్వశ్చన్ అడుగుతారంట. మీరు ఎలా చేసినా మీ శక్తి మేరకు నడిచి లేదంటే ఏదైనా వెహికల్లో ఎలా చేసినా సరే పరిక్రమ చేసినట్టు. గోవర్ధన పరిక్రమ చేశా లేదా? రెండవది, గంగా నదిలో స్నానం చేసావా లేదా? మూడవది, శ్రీరంగం దర్శనం చేసుకున్నావా లేదా అనడానికి సాక్ష్యం అక్కడ ఒక గోడ మీద ఒక చేప, ఒక పంది, ఈ బొమ్మలు ఉంటాయి. అవన్నీ సాక్ష్యం చెప్తాయన్నమాట, వీడు వచ్చాడా లేదా. మరి ఇక్కడ సాక్ష్యం ఎవరు చెప్తారంటే, వ్రజధూళి మన తలకంటుకోవాలి. ఇక్కడ ప్రణామం చేసినప్పుడు ఇక్కడ తలకంటుకుంటూ చూసారా, ఈ తలకంటుకున్న ధూళి చెప్తుంది అనమాట మనకి వ్రజధూళి. సో ఆ విధంగా ఎంతో అదృష్టవంతులు. అందరూ రారండి ఇక్కడికి. ఎందుకు? మా సొంత మావయ్య ఈరోజు బృందావనానికి వచ్చారు. వచ్చి ఆయన నాకు ఫోన్ చేశారు, బృందావనానికి ఈరోజే దిగాను, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చూడాలని. నేను అడిగాను, మీరు ఏం చూశారంటే ప్రేమ్ మందిర్ చూసామన్నారు. ప్రేమ్ మందిర్ చూసామన్నారు. బృందావనం అంటే అదేనా, ఇంకేం లేదా? కంటికి అందంగా కనిపించేది ఏది మంచి కాదు, నాలుగుకి రుచిగా అనిపించేది ఏది మంచి కాదు. స్వీట్లు చాలా రుచిగా ఉంటాయి కానీ ఆరోగ్యానికి మంచిదా? కాకరకాయ రుచి ఉండదు, మంచిది కాదు. మంచిది కాకరకాయ తింటే మంచిది. మునగాకు చాలా చేదుగా ఉంటుంది కానీ చాలా మంచిది ఆరోగ్యానికి. సో ఈ స్వయంభూ మందిరాలు చూడడానికి మన కంటికి అందంగా కనిపించకపోవచ్చు, కానీ ఆధ్యాత్మిక లేపనం అన్నాను కదా, అది రాసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. మీరు చూడండి, మీరు అందరూ కూడా ప్రేమ్ మందిర్కి వెళ్ళి అంత ఆనందపడిపోయారు. మేమైతే లోపలికి రాలేదు కూడా. లోపలికి వచ్చాను, అక్కడ కూర్చున్నాను అంతే. లోపలికి కూడా ఎంటర్ అవ్వాలి, అక్కడ బయట కూర్చున్నాం అంతే. ఈవెన్ అభయ్ చరణ్ని చూడరా అంటే టెంపుల్ ముఖం కూడా చూడలేదు వాడు, అసలు చూడలేదు వాడు అసలు. అంటే చూడండి, ఆధ్యాత్మిక అంటే మనం భౌతికమైనటువంటి నేత్రాలకి ఇవన్నీ చాలా అందంగా కనిపిస్తాయి, కంటికి అందానికి కనిపించాలన్నమాట. కానీ లోపల కావాల్సింది ఆధ్యాత్మిక ఆనందం. అది కృష్ణుడే, కానీ అక్కడ ఆధ్యాత్మికత లేదు, లోపించింది. అంతా జనాలు అభక్తులు ఎక్కువగా ఉంటారు, వాళ్ళంతా షో చూడడానికి వచ్చేస్తుంటారు. కానీ ఆధ్యాత్మిక దేవాలయాలు, ఒక రాధారమన్ నాతో వచ్చేది కదా మీరందరూ, అది ఎంత అద్భుతంగా కృష్ణుడు చూడండి, చూడడానికి ఇంతే ఉన్నాడు. ఏ మూల నుంచున్నా కనిపిస్తున్నాడా లేదా? ఏ మూల నుంచున్నా కూడా కనిపిస్తున్నాడు. సో అంటే ఏదో ఒక విధంగా కృష్ణుడికి అట్రాక్ట్ అవ్వాలి. అటు ప్రేమ మందిరం అనేయండి, లేదంటే మరొక మందిరం అనేయండి, ఏదో ఒక మందిరం. నాకు ఆనందం ఏంటంటే మీరు అందరికీ నేను అనుకున్న మందిరాలన్నీ చూపించాను.
అది నా ఆనందం. సో ఈరోజుతో మన యాత్ర కంప్లీట్ అయిపోయింది. ఏదమ్మా నా ముఖారవిందా? నేనైతే మరి రాశాను అందులో, మరి ఆటో ఒకటి చూపించలేదు. నేను మీరు ఆటో ఎక్కే ముందే ఈ ప్లేసెస్ చూడాలని చెప్పి చాలా దూరం ఏం కాదు, ఒక 150 ఒక 100 మీటర్లు ఉంటుంది. ఆడు ఫస్ట్ మిమ్మల్ని భయపెట్టేస్తాడు, ఎందుకంటే వాడికి వెయిటింగ్ ఎక్కువ అయిపోద్దని భయపెట్టేస్తాడు. అంతే, మనం వెళ్ళాలి చూసుకుని. ఇలా ఈయన ఎందుకు రాశారు ఈ పేర్లన్నీ, వెళ్ళాల్సింది లోపలికి వెళ్ళాలనుకోవాలి. సర్లేండి, అయినా దానిగాడు చూశారు కదా మీరు అందరూ. దానిగాడు ఎలా ఉంటుందో అక్కడ కూడా అలాగే ఉంటుంది, లోపలంతా అలాగే ఉంటుంది అనమాట. సో నేనైతే మీకు లిస్టులో రాసినటువంటి అన్ని పేర్లు, అన్ని ప్రదేశాలు చూపించాను. నేను ఏది పెండింగ్ పెట్టలేదు. ఫస్ట్ నుంచి మీరు చూపించే ప్లేస్ మళ్ళీ మీరు చెప్పారు కదా, నేను చెప్పను, మీరు చెప్పాలి. ఎవరు మళ్ళీ మాకు వీడియో పంపించండి, పెడతాను, వీడియో పెడతాను. సో ఇప్పుడు ఒక లేచి నాకు ఫస్ట్ నుంచి ఏం చెప్పారో, ఏం చూపించానో అన్ని చెప్పాలి. పేర్లు గుర్తుండట్లేదు, బుక్లో చూసి చదవగలరు. సరే, ఒక పని చేయండి, ఒక్కరు చెయ్యొద్దండి, అందరూ వద్దు, అందరూ వద్దు. ఫస్ట్ మనం వెళ్ళిన ప్రదేశం ఏమిటి? ఎంతమంది గుర్తుందో?